పంజాబ్లో రైల్వే ట్రాక్ను పేల్చేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ఈ ఘటన నిన్న రాత్రి పటియాలాలోని రాజ్పురాలో నగరంలో జరిగింది. ఈ ఘటనపైన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి శంభు హర్యానా సరిహద్దులోని రైల్వే ట్రాక్ పైన స్వల్ప తీవ్రతతో పేలుడు సంభవించినట్లు పటియాలా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ, పటియాలా రేంజ్ డీఐజీ, ఇతర సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఇది స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కాదని గుర్తించారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. ఘటనా స్థలం నుంచి సిమ్ కార్డుతో సహా ఇతర అన్ని ఆధారాలను సేకరించామని చెప్పారు పటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ. ఈ కుట్రను త్వరలోనే ఛేదిస్తామని స్పష్టం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఇతర ఏజెన్సీలను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తామన్నారు. పంజాబ్లో రైల్వే ట్రాక్ను పేల్చేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ఈ ఘటన నిన్న రాత్రి పటియాలాలోని రాజ్పురా నగరంలో జరిగింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి శంభు హర్యానా సరిహద్దులోని రైల్వే ట్రాక్పై స్వల్ప తీవ్రతతో పేలుడు సంభవించినట్లు పటియాలా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ, పటియాలా రేంజ్ డీఐజీ, ఇతర సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఇది స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కాదని గుర్తించారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. ఘటనా స్థలం నుంచి సిమ్ కార్డుతో సహా ఇతర అన్ని ఆధారాలను కూడా సేకరించామని చెప్పారు పటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ. ఈ కుట్రను త్వరలోనే ఛేదిస్తామని స్పష్టం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఇతర ఏజెన్సీలను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తామన్నారు. लो इंटेंसिटी एक्सप्लोजन दी इन्फॉर्मेशन शंभू हरियाणा बॉर्डर ਦੇ ਇੱਕ ਰੇਲਵੇ ਟਰੈਕ ਦੇ ਉੱਪਰ ਆਈ ਸੀ। ਇਮੀਡੀਏਟਲੀ ਮੈਂ ਡੀਆਈਜੀ ਪਟਿਆਲਾ ਰੇਂਜ ਅਤੇ ਹੋਰ ਸੀਨੀਅਰ ਅਫਸਰ ਮੌਕੇ ਤੇ ਰਸ਼ ਕੀਤੇ। ਉੱਥੇ ਜਾ ਕੇ ਅਸੀਂ ਮੌਕੇ ਦਾ ਜਾਇਜ਼ਾ ਲਿਆ ਤੇ ਦੇਖਣ 'ਚ ਆਇਆ ਕਿ ਇਹ ਇੱਕ ਲੋ ਇੰਟੈਂਸਿਟੀ ਐਕਸਪਲੋਜ਼ਨ ਨਹੀਂ ਸੀਗਾ, ਪਰੰਤੂ ਇੱਕ ਅਟੈਂਪਟਡ ਡੈਟੋਨੇਸ਼ਨ ਸੀਗਾ। ਐਂਡ ਉਸ ਅਟੈਂਪਟਡ ਡੈਟੋਨੇਸ਼ਨ ਦੇ ਦੌਰਾਨ ਜਿਹੜਾ ਸ਼ਖਸ ਉਹਨੂੰ ਡੈਟੋਨੇਟ ਕਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਸੀ ਉਹਦੀ ਡੈਥ ਹੋ ਗਈ। ਉਹਦੀ ਡੈਡ ਬੋਡੀ ਵੀ ਉੱਥੇ ਮਿਲੀ ਹੈ। ਇੱਥੇ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹਾਂਗਾ ਕਿ ਕਿਸੇ ਵੀ ਪ੍ਰਕਾਰ ਦਾ ਕੋਈ ਵੀ ਜਾਨੀ ਜਾਂ ਮਾਲੀ ਨੁਕਸਾਨ ਜਿਹੜਾ ਉਹ ਨਹੀਂ ਹੋਇਆ। ਐਂਡ ਸਾਨੂੰ ਮੌਕੇ ਤੋਂ ਜੋ ਵੀ ਸਾਇੰਟੀਫਿਕ ਐਵੀਡੈਂਸ ਮਿਲਿਆ ਇੰਕਲੂਡਿੰਗ ਅ ਸਿਮ ਕਾਰਡ ਉਹ ਅਸੀਂ ਬਰਾਮਦ ਕਰਕੇ ਆਪਣੀ ਟੈਕਨੀਕਲ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਨੂੰ ਕਿਕ ਸਟਾਰਟ ਕਰਤਾ ਹੈ ਤੇ ਸਾਨੂੰ ਉਮੀਦ ਹੈ ਕਿ ਬਹੁਤ ਛੇਤੀ ਅਸੀਂ ਇਸ ਪੂਰੀ ਕਨਸਪੀਰੇਸੀ ਨੂੰ ਅਨਰੈਵਲ ਕਰਾਂਗੇ। ਤੇ ਇੱਥੇ ਮੈਂ ਦੱਸਣਾ ਚਾਹਾਂਗਾ ਕਿ ਜੀਆਰਪੀ, ਆਰਪੀਐਫ ਅਤੇ ਹੋਰ ਏਜੰਸੀਜ਼ ਨੂੰ ਵੀ ਔਨ ਬੋਰਡ ਲੈ ਕੇ ਅਸੀਂ ਪ੍ਰੋਪਰ ਇਹਦੀ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਜਿਹੜੀ ਆ ਉਹ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਸੋ ਇਹਨੂੰ ਛੇਤੀ ਹੀ ਅਸੀਂ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਨੂੰ ਕੰਕਲੂਡ ਕਰਾਂਗੇ।